కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనం కోసం భక్తులు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలి వస్తుండటంతో దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిర్మల్ జిల్లా బాసరా క్షేత్రం సరస్వతి ఆలయంతో పాటు ఏకముఖి దత్తాత్రేయాలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నందిపేట మండలం కుద్వన్పూర్లో వికసిత సంకల్ప యాత్రలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఇందల్వాయి టోల్ ప్లాజాలో హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న లారీ టోల్ ప్లాజా క్యాబిన్ ముందుగా వెళ్తున్న కారును అతివేగంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దర్పల్లి మండలం రామడ్గు గ్రామంలో సాగునీటి ప్రాజెక్టు నుండి భూపతి రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తామని బంగారు కుటుంబాలు చేసుకున్నారని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పూజారి ప్రవీణ్ పంతులు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముప్కల్ మండలం నల్లూరు గ్రామంలో ఆదివాసీ నాయక్పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజు ఉదయం భీమన్న ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కుల సంఘాల పెద్దలు, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్ దత్తాశ్రమంలో జరిగే కుంకుమార్చన కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు.